ఇక ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో గందరగోళం నెలకొంది. పట్టణంలో ఖమ్మం ఉమ్మడి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి, ఇతర కీలక నేతలు హాజరయ్యారు. అయితే రేణుకా చౌదరి మాట్లాడుతూ మండల అధ్యక్షులు మీటింగులకు రారు కానీ పదవులు కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలుగజేసుకుని సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇక ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో జరిగిన ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. పద్మ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి సంఘటన ఖమ్మం కాంగ్రెస్ లో ఉన్నటువంటి వర్గ రాజకీయాలు మరొకసారి బయటపడ్డాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు. ఈ రోజు అంటే అభ్యర్థి, పార్లమెంట్ యొక్క అభ్యర్థి ప్రకటన ఆలస్యంగా రావడం, కొద్దిగా ప్రచారానికి కూడా తక్కువ సమయం ఉండటంతో ప్రచారాన్ని విస్తృతం చేయాలనే ఉద్దేశంతో నిన్న రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, ముగ్గురు మంత్రులు తుమ్మల కావచ్చు, భట్టి మరియు పొంగులెడ్డి వీళ్ళందరూ కూడా కూర్చొని సమన్వయ సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ప్రచారాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ మండలాధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో తన ప్రచారాన్ని ఉధృతం చేయాలని. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ మండలాధ్యక్షులు తక్కువ మంది వచ్చారు, అంటే రావాల్సిన వాళ్ళకంటే తక్కువ మంది వచ్చారు. వాళ్ళు చూసినటువంటి రేణుకా చౌదరి మండలాధ్యక్షులు ఎవరు కూడా సమావేశానికి అయితే రారు కానీ పదవులకు మాత్రం వస్తారు అని చెప్పేసరికి ఒక్కసారిగా అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే ఆ సమావేశానికి తక్కువగా వచ్చిన వాళ్ళు బట్టి వర్గం వాళ్ళు ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళు బట్టి వర్గానికి సంబంధించిన వాళ్ళు రేణుకా చౌదరిని అడ్డుకున్నారు. అంటే మేము పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నాం, పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్ లోనే పనిచేస్తున్నాం, కానీ ఎవరో కొత్తగా అక్కడి నుండి ఇక్కడి నుండి వచ్చి మా మీద రుద్దుతున్నారు అనేటువంటి భావం వాళ్ళ అంతర్గతంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.